Good morning, my dear brothers and sisters in Christ. What a wonderful time to greet you all in the matchless and highly esteemed name of our Lord and loving Savior, Jesus Christ. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపు నామం పేరిట మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రి చక్కని విశ్రాంతి తీసుకున్నారా? ఉదయకాలమే లేచి ప్రభువుని స్తుతించడం, ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యం. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని. నిజమైన దేవుణ్ణి మన హృదయాల్లో కలిగి ఉండడం, మన జీవితాల్లో కలిగి ఉండడం, ఆయన ఆరాధించడం, ఆయన సన్నిధించడం ఎంత గొప్ప భాగ్యం ఇది. ప్రపంచంలో చాలామంది సత్యము కాని వాటిని ఆరాధించే గుంపులో ఉన్నారు. మరికొంతమంది ప్రకృతిని పూజించే గుంపులో ఉన్నారు. మరికొంతమంది లోక సంబంధమైన వ్యక్తులను, మనుష్యులను, వ్యవస్థలను పూజించేవారుగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ తన రక్తం పెట్టి కొనుక్కుని మనందరం దేవుని స్తుతించు వారంగా, ఆయన గణపరుచు వారంగా ఆయన మనల్ని నిలబెట్టినందుకు మనం నిజంగా ప్రభువుని స్తుతించాలి. మనం చేసే స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడని లేఖనాలు ప్రబోధిస్తున్నాయి. వాగ్దానం కోసం కనబడుతున్నారు కదా, ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. Psalm 56 and verse 9. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దిస్ ఐ నో, ఫర్ గాడ్ ఈజ్ ఫర్ మీ. నా దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుసు. ఈరోజు నీకు తెలుస్తుంది ఆ విషయం? డు యు నో దట్? చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వచ్చిన తర్వాత మానవుని వెతుకులాట ఇంకా పెరిగింది. ఇదివరకు ఏదన్నా ప్రశ్నలకు సమాధానం కావాలంటే, ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే లైబ్రరీలకు పరిగెత్తి దానికి తగ్గట్టు పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెతికి ఎక్కడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికితే వాటిని తమ పుస్తకాల్లో రాసుకునేవారు. ఇప్పుడు చాలా ఈజీగా ఇంటర్నెట్ ఉంటే చాలు, సెర్చ్ ఇంజిన్స్లోకి వెళ్ళి వారికి ఉన్న ప్రశ్న వేయగానే ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. చాట్ జీపీటీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. చాలామంది ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఒక ఆన్సర్ కావాలంటే చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే నీకు విషయం తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగాలి అంటే, నీ జీవన ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో దేవుని కొరకు నువ్వు జీవించాలంటే, ఆయన మార్గాల్లో ముందుకు పయనించాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడు. మై గాడ్ ఈజ్ ఫర్ మీ. వారు నా పక్షాన ఉంటారండి, నా భార్య నా పక్షాన ఉంటుందండి, నా పిల్లలు నా పక్షాన ఉంటారండి, మా బంధువులందరూ నా పక్షాన్ని నిలబడతారండి. ఏదైనా వస్తే మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ మా బంధువులండి అని కొన్నిసార్లు మనుషుల మీద అతి తీవ్రమైన కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. నమ్మకం అంతా కూడా కొన్నిసార్లు మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు నా వెనుకకు తిరుగుతారు. నేను మొర్రపెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అనలేదు, ఒక 20 సంవత్సరాల తర్వాత అనలేదు. ఆ రోజు, ఆ క్షణం నా దేవుడు నా పక్షంగా నిలబడుతున్నాడు. ఆయన దావీదు జీవితంలో ఎంతోమంది శత్రువులు అతని చుట్టూ చేరి ఉన్నారు. అతను రాజ్యానికి రాకమునుపు ఒకలాంటి శత్రువులు, రాజ్యానికి వచ్చిన తర్వాత అంటే సింహాసనం అధిష్ఠించిన తర్వాత దావీదు జీవితంలో మరికొంతమంది శత్రువులు, ఎక్స్టర్నల్ ఎనిమీస్ చాలామంది దావీదు జీవితంలో ఉన్నారు. బయట రాజ్యాల నుండి వచ్చిన శత్రువులు. అయితే విచిత్రం ఏంటంటే, దావీదుకి ఇంటర్నల్ ఎనిమీస్ కూడా కొంతమంది ఉన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళే, తన రాజ్యంలో వారే, బహుశా తన కుటుంబీకులే శత్రువులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే శత్రువులు చెలరేగిపోతున్నప్పుడు, శత్రు బలగం పెరిగిపోతున్నప్పుడు, వారి బలం పెరుగుతున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, నేను మొర్రపెట్టాను. ఏ రోజైతే నేను మొర్రపెట్టానో ఆ రోజు దేవుని సహాయం నేను చూశాను. ఈరోజు నీవు దేవునికి మొర్ర పెట్టగలవా? అపవాది కొన్నిసార్లు అంటూ ఉంటాడు, ఇంకేం చేస్తావులే ప్రార్థన, ఇంకేం చేస్తావులే విజ్ఞాపన, ఇంకెన్నిసార్లు వస్తావు దేవుని సందుకి, ఎన్నిసార్లు ఈ విషయం కోసం ప్రార్థన చేస్తావు? దేవుడు అనేవాడు ఉంటే, ఆయన నీ ప్రార్థన ఉంటే ఎప్పుడో జవాబు ఇవ్వాలిగా. ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నిన్ను మర్చిపోయాడు, ఆయన నిన్ను వదిలిపెట్టేశాడని అపవాది కొన్నిసార్లు భయంకరమైన అబద్ధాలు నీ చెవిలో చెబుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితులను దేవుని వైపు మరింత విశ్వాసంతో, మరింత నమ్మికతో చూడగలవా? ఆయన పాదాలు పట్టుకోగలవా? ప్రభువా, నీవే నా రాజు,
నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం, నా సమస్తం నీవే ప్రభువా, నీవు తప్ప మరెవరు లేరు. నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, నీ చెంతకు వచ్చాను ప్రభువా అని దేవుణ్ణి అడగగలవా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలవా? ఏ క్షణమైతే నువ్వు నీ హృదయాన్ని తెరిచి యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, నీ శత్రువులందరూ వెనుకకు మళ్ళే అనుభవంలోనికి దేవుడిని తీసుకొస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. యెబూసీయులు దావీదును హేళన చేశారు. నువ్వు యెరూషలేము దగ్గర గనుక వస్తే మాలో ఉన్న గ్రుడ్డివారు మరియు అవిటివారు నీ మీద విజయం సాధిస్తారు. నువ్వు మా ముందు చాలా 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 అల్పమైన వాడు. మా ప్రాంతంలో ఉన్న అంగవిహీనులు లేదా దివ్యాంగులు నీ మీద విజయం సాధిస్తారు. నీ స్థాయి అదే, నీ అంతస్తు అదే అన్నట్టుగా దావీదును హీనపరిచి, అపహాస్యం చేసి, హేళన చేసి ఇబ్బంది పెట్టారు. అయితే దావీదు దేవుని సన్నిధిలో ఆయనకు మొర్రపెట్టి దేవుని బలముతో యెబూసీయుల మీద విజయాన్ని సాధించి అక్కడ తన సింహాసనాన్ని స్థాపించాడు. ఈరోజు ఏ స్థానాన్ని నువ్వు కైవసం చేసుకోవాలని కోరుతున్నావు? ఏ స్థానంలో ఉండడం ద్వారా నీ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది? ఒకసారి ఆలోచించాయి. ఆ స్థానానికి వెళ్ళడానికి, ఆ పొజిషన్కి చేరుకోవడానికి, ఆ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఎన్నో అభ్యంతరాలు అపవాది కలిగించవచ్చు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే నమ్మిక నువ్వు కలిగి ఉండి, అదే విశ్వాసం కలిగి ఉండి, సృష్టికర్త అనే దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, తన ప్రజల కొరకు ఎంత దూరమైన ఏ అద్భుతమైన చేయడానికి సంసిద్ధత కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో అంగీకరించి, ఆయన నా పక్షంలో ఉన్నాడు, మై గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్ అని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి, ఈ వాగ్దానాన్ని ఉచ్చరిస్తూ దేవుణ్ణి ఆరాధించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శత్రు సమూహం వెనుకకు మరలేలా దేవుడు తన కృపను, తన సామర్థ్యాన్ని మీకు దయచేయాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు లెక్కలేని వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించువాడవని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. మేము మొర్రపెట్టు దినమున శత్రువులు వెనుకకు తిరుగుతారని, నీవు మా పక్షమున ఉన్నావు అని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఒంటరితనంలో కృంగిపోతున్నారో, అధైర్యంలో, ఆందోళనలో, అభద్రతలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరే నీ రెక్కల నిండా భద్రపరిచి, నా దాగుచోటు నీవే అని కీర్తనకారుడు అన్నట్టుగా నీ రెక్కల నీళ్ళలో వారిని స్థిరపరచమని కోరుతున్నాం. మీరు మా పక్షమున ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణాల్లో, సమస్యల్లో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు విడిపించి సంపూర్ణమైన నీ కృప ద్వారా వారిని స్థిరపరచమని కోరుతున్నాం. ఘనతయు, మహిమయు, ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ వాగ్దానం మీకు నిజంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమెన్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.